ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు వరలక్ష్మి వ్రతంకి ప్రసాదంగా పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: 2 స్పూన్లు సాయి మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 పచ్చిమిర్చి, చిన్ని అల్లం ముక్క, చింతపండు పేస్ట్, 10 జీడి పలుకులు, 1 కరివేపాకు రబ్బ, 2 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ. తయారు చేసే విధానం: కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత దాంట్లో సాయి మినపప్పు వేసుకోవాలి. సాయి మినపప్పు వేగిన తర్వాత పచ్చెనగపప్పు వేసుకోవాలి. పచ్చెనగపప్పు వేగిన తర్వాత జీడిపలుకులు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వేసి కలపాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసి కలపాలి. అంతా వేగిన తర్వాత దాంట్లో చిటికెడు లాస్ట్ని చిటికెడు ఇంగువ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లో 1 స్పూన్ ఆయిల్ పోసి దాంట్లో 1/2 స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు పౌడర్ చేసి ఆ పౌడర్ దాంట్లో వేయాలి. పౌడర్ వేసిన తర్వాత కరివేపాకు 1 రబ్బ వేయాలి. వేసి మొత్తం అంతా కలపాలి. 1 కప్పు రైసు ఉడికించి పక్కన పెట్టి ఆ చల్లార్చిన రైస్ తీసుకుని ఈ కలిపిన మిశ్రమంలో ఈ రైస్ వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి. ఉడికించిన చింతపండు పేస్టు 1 స్పూను వేసుకోవాలి. మీకు తినే పులుపుని బట్టి వేసుకోండి. వేసి ఇదంతా మొత్తం కలపాలి. కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కలిపి తర్వాత పక్కన పెట్టుకున్న పోపు దినుసులు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన పులిహోర రెడీ. అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను.